ఖైదీలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ నెల 29న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లుగా సంఘం రాష్ట్ర కోశాధికారి విప్లవ్ కుమార్ తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, మైనార్టీలు, ఆదివాసీ ఉద్యమకారులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. పౌర హక్కుల సంఘం జిల్లా మహాసభల్ని పూర్తి చేసుకుని రాష్ట్ర సభలు కూడా జరుపుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ప్రధానంగా జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళని మొత్తం కూడా ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను మొత్తం విడుదల చేయాలని వివిధ కారణాలతోటి నక్సల్స్ బ్యారకులు ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు అనేక మంది ఈ తెలంగాణలో, ప్రధానంగా ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనేక మంది గిరిజనులు, ఆదివాసీలు జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఈ నెల 29లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం కూడా జరగనుంది. చెప్పండి, ప్రధానంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చెప్పండి? ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా 18వ మహాసభల్ని ఖమ్మం నగరంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలో భవిష్యత్ కార్యక్రమంగా రేపు 29వ తేదీ హైదరాబాదులో రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ని, ఒక తీర్మానాన్ని ఇదో రోజు ఆమోదించుకోవడం జరిగింది. తెలంగాణలో అయితేమి, దేశవ్యాప్తంగా అయితేమి ఇప్పటికీ ఆదివాసీలు, ఇతర రాజకీయ ఖైదీలు సుమారు వందలాది మంది, ఒక ఖమ్మం జిల్లాలోనే 400 మంది ఊపా కేసులలో ఇరుక్కొని ఎలాంటి విచారణ లేకుండా ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన ప్రతి ఖైదీకి, లేకపోతే నిందితుడు ఆయన ముద్దాయి మాత్రమే, కానీ ఎలాంటి విచారణ లేకుండా నెలల తరబడి ఆదివాసీ గిరిజనులందరినీ, కనీసం వాళ్ళకి బెయిల్ పెట్టే న్యాయవాదులు కానీ, లేకపోతే జమానత్ ఇచ్చే మనుషులు కానీ లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు జైళ్ళల్లో నిర్బంధించారు. ఈరోజు మావోయిస్టు ఉద్యమం అగ్రనాయకత్వం మొత్తం కూడా లొంగుబాటులో ఉండి ఈరోజు పార్టీ నుంచి వచ్చి ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళని సమర్థిస్తున్నారనో, లేకపోతే వాళ్ళకి సహకారం అందించారనో, వాళ్ళకి భోజనాలు పెట్టారనో పేరుతోటి వందలాది గిరిజనుల్ని ఈ రోజుల్లో జైళ్ళల్లో నిర్బంధించడం జరిగింది. ఇది అత్యంత అన్యాయమైంది. ఈరోజు చట్టాలు చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, బెయిల్ ఈజ్ రైట్, బెయిల్ని డినైల్ చేయడానికి లేదు, తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైతే రాజకీయ ఖైదీలందరూ, లేకపోతే ఆదివాసీలు ఊపా కేసులలో నిర్బంధించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 29వ తేదీ జరిగే కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, హక్కుల అభిమానులు అందరూ పాల్గొని ఆ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే హక్కుల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళని విడుదల చేయాలని, వారిని వెంటనే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి, లేని పక్షంలో మేము ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి పౌర హక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారి విప్లవ్ కుమార్ చెప్తున్నారు. మన సుధాకర్తో చిరా రవి, 99 టీవీ ఖమ్మం. భూటాన్లో భారత్ గోల్డ్ జైత్రయాత్ర కొనసాగింది. అంతర్జాతీయ